మన షబ్బీర్ భాయ్ ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు సురేష్ గారు, సత్యమణి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు, బీజేపీ పెద్దలు, జనసేన పెద్దలు, మిగతా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సంతోషంగా ఉంది. 4 పర్యాయములు పరిపాలించినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేది అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇంకెన్ని తూర్లు పరిపాలిస్తారో కూడా మీ అందరూ కూడా తెలుసు. ఎందుకంటే పరిపాలనకు అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఇంకెవ్వరు లేరు, అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిందే, పేద ప్రజలను ఆదుకోవాల్సిందే, మనలాంటి పేద ప్రాంతాలని అభివృద్ధి కోరుకోవాల్సిందే. ఇవన్నీ జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా మాట మీద నిలబడేటటువంటి తక్కువ ఉన్నటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణ నేనే. నాకు ఇచ్చిన మాట ప్రకారం మాకు కూడా అంతో ఎంతో పార్టీలో స్థానం కల్పించారు, మమ్మల్ని మర్యాదగా చూస్తున్నారు. మేము పోయినప్పుడు ప్రతి పర్యాయం కూడా మాకు ఇచ్చే మర్యాద మాకు ఇస్తున్నాడు. అన్ని విధాలుగా మమ్మల్ని గౌరవిస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి కుమారుడు శ్రీ లోకేష్ బాబు గారు కూడా మాకు అట్లే గౌరవిస్తున్నారు. ఇవన్నీ కూడా చెప్పుకోదగినటువంటి మాటలు అనేది కూడా నేను చెప్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే మన ఇండియాలో గొప్పగా చెప్పుకోదగినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. అందుకనే పెద్దవారు కూడా ఈయన్ని పిలుచుకొని సలహాలు కూడా అడిగిన రోజులు కూడా ఉన్నాయి. వాజ్పేయి గారు చాలా ఇష్టపడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని బాగా గౌరవించేవాళ్ళు. ఆ విధంగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు మన నియోజకవర్గంలో కొంతమంది విమర్శిస్తున్నారు. ఆయన్ని విమర్శించే శక్తి మనకుందాయా? చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడగలిగినటువంటి తెలివితేటలు మనకున్నాయా? ఆయన తెలివితేటల్లో 2% తెలివి ఉందా మనకి? తెలివి లేకుండా ఏ పెద్దవాళ్ళని మాట్లాడకూడదు. మాట్లాడితే మనకున్న వాల్యూ కూడా పోతుంది, మన మర్యాదలు కూడా పోతాయి. మర్యాద తక్కువైన మనుషులు అయిపోతాం. అందుకని ఎదుటోడిని మాట్లాడేటప్పుడు మన శక్తి ఏందో తెలుసుకోవాలా, మనం ఎట్లాంటోళ్ళమో తెలుసుకోవాలి, మన మర్యాదలు ఏందో తెలుసుకోవాలి. తెలుసుకొని మాట్లాడితే మనకు విలువ వస్తుంది, మనకు శక్తి వస్తుంది, ప్రజలు ఇష్టపడతారు, ఎప్పుడన్నా కనబడితే పలకరిస్తారు. ఎక్స్ఎమ్మెల్యే అయినా ఓటు వెంకరెడ్డి అనే మాట అనిపించుకుంటే పరిపాలనలో పనిచేయాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఏది చేయకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన కాబట్టి ఆయన గవర్నమెంట్ పోయినా మళ్ళీ గవర్నమెంట్ తెచ్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుమారుడు కూడా ఓడిపోయినా మళ్ళా ఎమ్మెల్యే మంత్రి అయిన అటువంటి వాడు, ముఖ్యమంత్రికి కూడా రెడీగా ఉన్నటువంటి లోకేష్ బాబు అనేది కూడా మీ అందరూ కూడా తెలుసు. ఇది మనలో ఉండే శక్తి సామర్థ్యాలు, మనలో ఉండేటటువంటి మంచితనం, మనలో ఉండేటటువంటి గొప్పతనాలతోనే మనం పైకి వస్తాం. కానీ చేతగా మాట్లాడి పెద్దోళ్ళని అగౌరవపరిచి, పెద్దోళ్ళని అగౌరవంగా మాట్లాడి, నీకు తెలిసి తెలియకుండా పెద్దవాళ్ళని మాట్లాడటం చాలా తెలివి తక్కువ పని. అలాంటి ఎవరు చేసినా ఏ అవతల పార్టీ వాళ్ళు మరీ విమర్శలు ఎక్కువైపోయినాయి. అవి వేస్ట్, పనికి మాలని విమర్శలు, శక్తి సామర్థ్యం లేని విమర్శలు, అలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి
మనం అందరం సంతోషంగా ఉన్నాం కాబట్టి మనం ఎవరిని కూడా అతిగా ఎక్కువగా మాట్లాడకూడదు. కాకపోతే గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది మనం మర్చిపోకూడదు. ఆయన్ను ఎంత పొగుడుకున్నా కానీ బ్రహ్మాండమైన వ్యక్తి కాబట్టి పొగడొచ్చు. దయచేసి అందరం కూడా ఆయన 10 కాలాల పాటు ఇంకా మనం అందరినీ పరిపాలించాలని కోరుకుంటూ, భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.